హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీ రాణి. పారడైస్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న పారడైస్ సినిమా కోసం నాని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే నాని కెరీర్లో ఇదొక బిగ్గెస్ట్ రా అండ్ రస్టిక్ లుక్ అనే చెప్పుకోవాలి. అంతకు మించి ఆయన చేసిన పాత్ర ఎలా ఉండబోతుంది, జడలుగా ఆయన ఎలా కనిపించబోతున్నారు, ఆల్రెడీ ఆయన ఎలా ఎలా చూపించబోతున్నారు ఆయన్ని, ఆయన కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి, ఆయన ఎపీరెన్స్ ఎలా ఉంటుంది అనేది చిన్న గ్లిమ్స్తో, అలాగే ఆయన పోస్టర్ రివీల్తోనే ఫస్ట్లోనే మనకి తెలియజేశారు శ్రీకాంత్ ఓదెల. అంతకుముందు చూసుకున్నట్లయితే శ్రీకాంత్ ఓదెల అండ్ అలాగే నాని కాంబినేషన్లో వచ్చిన దసరా సినిమాకి ఏ విధమైన హైప్ ఉందో మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దసరా సినిమా కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్గా, అలాగే నాని కెరీర్లో ఒక మాస్ లుక్ని అయితే మనం చూసాము. అప్పటి వరకు ఒక న్యాచురల్ స్టార్ నాని, మన ఇంటబ్బాయి నాని అనుకున్న నానిని దసరా సినిమాతో ఒక వేరే లెవెల్‌లో శ్రీకాంత్ ఓదెల చూపించారని చెప్పుకోవాలి. మళ్ళీ వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న 'పారడైజ్' మీద అందరికీ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రత్యేకించి నాని ఫ్యాన్స్. ఎందుకంటే నాని ఏ సినిమా ప్రొడ్యూస్ చేసినా, నాని ఏ సినిమాకి కో ప్రొడ్యూసర్‌గా ఉన్నా, లేదంటే నాని ఏ సినిమాని సపోర్ట్ చేసినా ఆ సినిమా హిట్ లిస్ట్‌లోకి వెళ్తుంది అని మనందరికీ తెలుసు. అదే స్వయంగా నాని ఒక స్క్రిప్ట్‌తో, అది కూడా ఒక డిఫరెంట్ స్క్రిప్ట్‌తో రాబోతున్నాడంటే ఖచ్చితంగా టాలీవుడ్‌లో ఒక మంచి బ్లాక్ బస్టర్‌ని ఇవ్వబోతున్నారు ఈసారి తన వైవిధ్యమైన క్యారెక్టర్‌తో అని అందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే నాని స్క్రిప్ట్ సెలక్షన్ అలా ఉంటుంది. సో, ఆయన ఎప్పుడూ కూడా హిట్ కాంబినేషన్స్‌కే అండ్ ఆయన ఏదైనా స్క్రిప్ట్ తీసుకొచ్చారంటే ఖచ్చితంగా ప్రేక్షకులందరూ ఆదరిస్తారు. కానీ 'జడల్‌లో' ఫస్ట్ ఆ భాష్‌కి కావచ్చు, లేదంటే గ్లిమ్స్ అనౌన్స్ చేసినప్పుడు ఆయన లాంగ్వేజ్‌కి, అలాగే ఆయన మాట తీరుకి, వీటన్నిటికి కూడా కాస్త నెగటివిటీ వచ్చినప్పటికీ కూడా ఏదో కొత్తగా తీసుకురాబోతున్నారు అనే యాంగ్జైటీ అయితే క్రియేట్ చేయగలిగారు. శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూవీ కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ అయితే మనకి రిలీజ్ అయింది 'ఆయా షేర్'. సో, ఏ విధంగా హిట్ అయిందో మనందరికీ తెలుసు. 'ఆయా షేర్' ఇప్పుడు ఎక్కడ విన్నా, ఏ డీజేలో విన్నా, ఎక్కడ ఏ ఫంక్షన్‌లో విన్నా గానీ ఇదే సాంగ్ వినిపిస్తుంది మనకి. సో, మంచిగా చిల్ అయ్యేటప్పుడు, అలాగే ఒక మంచి డీజే సాంగ్ వినాలి, లేదంటే ఒక గూస్ బంప్స్ రావాలి అంటే ఖచ్చితంగా ఈ సాంగ్‌ని ప్లే చేస్తున్నారు. అంటే 'ఆయా షేర్‌కి' ఆ విధమైన రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ 'ఆయా షేర్' తర్వాత సెకండ్ సింగిల్ ఎలా ఉండబోతుంది అనేది ఎక్స్‌పెక్టేషన్స్ అందరికీ ఉంటాయి. 'ఆయా షేర్' ఆల్రెడీ ఒక బీభత్సంగా హిట్ అయింది కాబట్టి, కొన్ని మిలియన్ వ్యూస్ సాధించుకుంది కాబట్టి, నెక్స్ట్ సెకండ్ సింగిల్ ఎలా ఉంటుంది? అంతకు మించి ఉంటుందా? లేదంటే దానికి ఇంకా తక్కువగానే ఉంటుందా? ఎందుకంటే ఆల్రెడీ ఇంత క్రేజ్ సంపాదించిన 'ఆయా షేర్‌ని' బీట్ చేయడం అనేది సామాన్య విషయం కాదు. కాబట్టి సెకండ్ సింగిల్ పైన ఇప్పుడు అందరూ కూడా ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీతో ఉన్నారు. సో, జనరల్‌గా సాంగ్ రిలీజెస్ అంటే ఏదన్నా ప్రైవేట్ ఈవెంట్‌లోనో, లేదంటే ఈవెంట్ సాంగ్ లాంచ్ ఈవెంట్ పెట్టి కొంతమంది మీడియా పర్సన్స్‌ని పిలిచి, కొంతమంది ఫ్యాన్స్‌ని పిలిచి, అయితే అవుట్‌డోర్ లేదంటే ఇండోర్‌లో షూట్ అనేది, ఈ ఈవెంట్ అనేది చేస్తూ ఉంటారు. కానీ నాని కెరీర్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అనే చెప్పుకోవాలి. సో, ఈ సాంగ్‌ని, సెకండ్ సింగిల్ సాంగ్‌ని లైవ్ కాన్సర్ట్ ద్వారా ఫస్ట్‌గా అనౌన్స్ చేయబోతున్నారు. అది కూడా ఏకంగా రాహులే దీన్ని పాడబోతున్నారని కూడా తెలుస్తుంది. సో, లైవ్ కాన్సర్ట్ అది కూడా ఇక్కడ కాదు. యూఎస్‌లో చేయబోతున్నారు లైవ్ కాన్సర్ట్. రాహుల్ డైరెక్ట్‌గా పాల్గొనబోతున్నారు. ఈ లైవ్ కాన్సర్ట్ ఎక్కడ జరగబోతుందంటే డల్లాస్‌లో జరగబోతుంది. డల్లాస్‌లో జరగబోయే ఈ లైవ్ కాన్సర్ట్‌లో సెకండ్ సింగిల్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన తరువాత, ఒకరోజు దాటిన తరువాత దీన్ని ఆన్‌లైన్‌లో మనకి రిలీజ్ చేయబోతున్నారు. కానీ సెకండ్ సింగిల్ అనేది ఏ విధంగా ఉండబోతుందని ఆల్రెడీ మనం ఈ సాంగ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మెగా 9 టీవీతో 'పారడైజ్' సెకండ్ సింగిల్ గురించి ఆల్రెడీ ఆటా సందీప్ పంచుకున్నారు. ఆ సాంగ్‌కి కొరియోగ్రాఫర్‌గా ఆటా సందీప్ అండ్ తన వైఫ్ జ్యోతియే వ్యవహరించారు. వాళ్ళిద్దరూ కలిసి నానికి అండ్ అలాగే ఇందులో ఒక స్పెషల్ అపియరెన్స్ కూడా ఉండబోతుంది. ఆ స్పెషల్ అపియరెన్స్ చూస్తే మీరు నిజంగా ఆల్రెడీ వస్తుంది న్యూస్‌లో 'కీర్తి సురేష్' ఈ పాటలో భాగంగా ఉంది అని. నాని అండ్ 'కీర్తి సురేష్' కాంబినేషన్ ఏ విధంగా ఉంటుందో మనము ఆహ్, ల్ 'నేను లోకల్' సినిమాలో మనం చూసాము. సో, ఒక చాలా స్మూత్ లవ్ స్టోరీ, చాలా మనకి తెలిసిన ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ ఎలా ఉండబోతుందో, ఎలా ఉంటుందో అనేది వాళ్ళిద్దరి కాంబినేషను ఒక క్యూట్, వాళ్ళిద్దరి మధ్య ఆ పెయిర్ కూడా చాలా బావుంటుంది. కానీ ఇందులో రివర్స్‌గా కనిపించబోతున్నారు 'కీర్తి సురేష్' అండ్ నాని. ఒక మంచి ఐటెమ్ సాంగ్‌తో రాబోతున్నారని తెలుస్తుంది. ఖచ్చితంగా సినిమాకి ఈ సాంగ్ వేరే హైప్‌ని ఇస్తుంది అని కూడా తెలుస్తుంది. ఆల్రెడీ నాని గారు ఈ సాంగ్ కోసం చాలా అంటే చాలా కష్టపడ్డారు. డాన్సర్స్‌ని కూడా దాదాపుగా 500-1000 మంది డాన్సర్స్‌ని కూడా ఇందులో పెట్టినట్లుగా తెలుస్తుంది. భారీగా అయితే ఈ లాంచ్ ఉండబోతుంది. అండ్ ఆన్‌లైన్‌లో ఒక్కసారి మనకి
రిలీజ్ చేసిన తర్వాత ఈ సాంగ్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. కానీ నాని కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఇలా లైవ్ కాన్సర్ట్ ద్వారా ఒక సాంగ్ అనేది లాంచ్ చేయడం, అది కూడా డల్లాస్‌లో లాంచ్ చేయడం అనేది చాలా క్రేజ్ అనేది ఉందనే చెప్పుకోవాలి. తనకు కూడా ఒక స్పెషల్ మూమెంట్ అనే చెప్పుకోవచ్చు. అలాగే డల్లాస్‌కి ఆల్రెడీ నాని బయలుదేరి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. సో, ఈ సెకండ్ సింగిల్ రేపు రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి దీనికోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ గనుక సెకండ్ సింగిల్ ఫస్ట్ సింగిల్‌ని మించి ఉంటే నెక్స్ట్ రాబోయే సాంగ్స్ ఎలా ఉంటున్నాయి, లేదంటే 'పారడైజ్' మూవీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది ఈ సాంగ్ కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుందని కూడా సినిమా టీమ్ చెప్తున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన అఫీషియల్ స్టేట్మెంట్ కూడా డల్లాస్‌లో ఈ లైవ్ కాన్సర్ట్‌కి సంబంధించిన స్టేట్మెంట్‌ని కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో, కాబట్టి అందరూ సెకండ్ సింగిల్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఈసారి అంతకు మించి ఉంటుంది అనేది క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. 'పారడైజ్' నాని కెరీర్‌లో వన్ ఆఫ్ ది బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చెప్పుకోవచ్చు. ఆ విధమైన హైప్ అయితే క్రియేట్ చేసుకోగలిగింది. సెప్టెంబర్ 24న థియేటర్స్‌లో కలుద్దాం. ఖచ్చితంగా 'పారడైజ్' ఎలా ఉండబోతుందని అందరికీ ఈగర్‌నెస్ ఉంటే ఉంటుంది. సో, సెకండ్ సింగిల్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది 'పారడైజ్' సెకండ్ సింగిల్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.